అందరికీ జై శ్రీరామ్. మొన్న హైదరాబాద్లో ఒక ఆటో డ్రైవర్ తన ఆటో వెనక ఒక కొటేషన్ రాసిందట. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళంతా హిందువులే, ఎవరైతే మతం మారుతారో వాళ్ళు తండ్రిని మార్చుకున్నట్టే అని చెప్పి ఒక కొటేషన్ రాస్తే, ఆ కొటేషన్ చదివిన ఎవరికో ఎక్కడో కాలిందట. కాలితే వాళ్ళు పోయి కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్లో. అప్పుడు కంప్లైంట్ చేస్తే ఆ ఎస్ఐ గారు ఆ ఆటో డ్రైవర్కి ఫోన్ చేసి ఏం మాట్లాడుతుండో ఒకసారి వినండి. నీకు హైదరాబాద్ లో బండి నడిపేటప్పుడు అవన్నీ రాయదని నీకు తెలియదా? హైదరాబాద్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి. అది తెలుసుకొని నడిపేయాలి. ఫస్ట్ నువ్వు ఆటో తీసుకొని తీసుకురా, అత్తపరి తీసుకురండి. కంప్లైంట్ వచ్చింది ఒక మీ ఆటో వినా? అదే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు సార్? నువ్వు ఫస్ట్ రా బాబు, నీకు చెప్పాలి ఏంది ఏం రాసి చెప్పు సార్ చెప్పు. ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా హిందువే, జై శ్రీరామ్, చేంజింగ్ యువర్ లైఫ్. అంటే గడ్డ మీద అంటే హిందువులే, అంటే వేరే వాళ్ళు ఎవరు పుట్టద్దు. ఎట్లా నువ్వు ఆటో ఎట్లా నడిపిస్తూ చూస్తా హైదరాబాద్ లో. ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. నువ్వు ఇలా మాట్లాడకూడదు కదా, హైదరాబాద్లో ఇది హైదరాబాద్లో ఇలాంటి నడవు. నువ్వు ఎలా ఈ కొటేషన్ రాసినావు, ఒకసారి నువ్వు పోలీస్ స్టేషన్కి రా, మాట్లాడదామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది నా దేశంలో నా ఆటో పై నేను కొటేషన్ రాసుకున్నా. మరి ఆయన కంప్లైంట్ ఇచ్చిన ఆయనకి ఎందుకు బాధ కలిగింది? అసలు ఆ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు, ఆయన పేరు చెప్పండి అని చెప్పంటే అలా చెప్పకూడదు, అలా చెప్పరానని అంటాను. మరి నువ్వు పోలీసోడివా, లేకపోతే అతన్ని కుళ్ళబొచ్చడానికి రమ్మని చెప్పి కుళ్ళబొచ్చడానికి కాపు కాసిన మత వ్యతిరేకివా? తెలియాలి కదా ఎవరు అనేది తెలియాలి కదా. మరి అలా తెలియకుండా నువ్వు పోలీస్ స్టేషన్కి రా అని చెప్పి ఎలా అంటారు ఎస్ఐ గారు? ఆ మాత్రం తెలీదా? ఇంకో విషయం అంటే అఖండ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా హిందువే. ఈ విషయం మన ఎస్ఐ గారికి తెలుసో తెలియదు. నేపాలు, అలాగే భూటాను, శ్రీలంక, పాకిస్తాను, బంగ్లాదేశ్ భూమి మీదకి పుట్టిన వాళ్ళు కూడా హిందువులే. ఎందుకంటే వాళ్ళ DNA టెస్ట్ చేస్తే అర్థమవుతుంది వాళ్ళు ఎవరు అనేది. మరి మన ఎస్ఐ గారికి ఎందుకని అంత బాధ కలిగిందో నాకు అర్థం కావట్లా. మరి ఎస్ఐ గారు ఇంత ఇంట్రెస్టింగ్గా తీసుకుంటున్నారు. హైదరాబాద్లో ఇలాంటి నడవు అంటున్నారు. హైదరాబాద్ ఏంటి భారతదేశంలో లేదా? తెలంగాణ రాష్ట్ర రాజధాని కాదా? అంటే హైదరాబాద్కు సపరేటు రూల్స్ ఏమన్నా ఇచ్చారా? భారత రాజ్యాంగం సపరేట్ రూల్స్ ఏమన్నా పెట్టిందా హైదరాబాద్కి? అలా ఎలా మాట్లాడతారండి ఎస్ఐ గారు? మీరు ఇంత చదివి, ఇంత నాలెడ్జ్ ఉండి, ఇంత ట్రైనింగ్ తీసుకొని మీరు ఒక ఆటో డ్రైవర్ని ఈ విధంగా నిలదీసి ఒత్తిడికి లోను చేసే ప్రయత్నం చేశారు కదా. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఇగో ఇలాంటి విషయాలపై ఒక హిందువులపై మాత్రమే ఇలాంటి ఒత్తిళ్లు జరుగుతుంటాయి, మిగతా వాళ్ళ మీద జరగవు. కాబట్టి చాలామంది హిందూ సంఘాల వాళ్ళు, హిందూ బంధువులు ఈ విషయంపై చర్యలు తీసుకునే విధంగా పోరాటం చేస్తున్నారు, ఆటో డ్రైవర్కి సహకరిస్తున్నారు.